మాది వెలుగొండ నిర్వాసితులకు మరో 200 కోట్ల పరిహారం చెక్ అందించి సీఎం చంద్రబాబు. ఇప్పటివరకు 518 కోట్ల పరిహారం మిగిలింది త్వరలోనే ఇస్తామన్న సీఎం. కూటమి ప్రభుత్వం మేలును మర్చిపోలేం నిర్వాసితులు అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇకపోతే త్వరలో రాజకీయ పార్టీ వివరాలు విజయవాడలో ప్రకటిస్తా విజయసాయిరెడ్డి స్టేట్మెంట్ని కూడా ఇక్కడ హైలైట్ చేశారు. ఇకపోతే అరుణాచల్లో చైనా దురాక్రమణ దాదాపు 60 కిలోమీటర్ల మేర సైన్యం చొచ్చుకొచ్చిందంటున్న స్థానికులు. దురాక్రమణ అబద్ధం, సరిహద్దుపై స్పష్టత లేక ఊహాగానాలు అంటూ రిజిజు స్టేట్మెంట్ హైలైట్ చేశారు. లేకపోతే సాదిక్ ఎక్కడ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితుడు ఆచూకీ కోసం జల్లెడబడుతున్న పోలీసు బృందాలు. తెలంగాణ, కర్ణాటక, ముంబైలో విస్తృతంగా గాలింపు. ఫోన్ కాల్స్, చాటింగ్, వాయిస్ కాల్స్ డేటా సేకరణ అన్నటువంటి హైలైట్ చేశారు. లేకపోతే ఏపీకి మరో రైల్వే ప్రాజెక్ట్. గూడూరు గుమ్మడి పుండి మధ్య మరో 2 లైన్లు 2229 కోట్ల అంచనా వ్యయంతో నిర్మాణం. ఏపీ తమిళనాడుకు మరింత కనెక్టివిటీ. కేంద్ర కేబినెట్ ఆమోదం 4 ఏళ్లలో పూర్తి అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే ఎన్నికల్లో పోటీ బెయిల్కి ప్రామాణికం కాదు. మద్యం సిండికేట్స్ సంబంధాలు ఉన్నట్టు ఆరోపణలు. తెరవెన కొన్ని నడిపించినట్టు ప్రాథమిక ఆధారాలు. కల్తీ మద్యం కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు. 2 ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే 27 పోట్లు పొడిచి నల్గొండ జిల్లాలో ప్రిన్సిపాల్ రూపారెడ్డిని చంపింది ఆమె విద్యార్థులే. దుర్వ్యసనాలకు బానిసైన 2 10వ తరగతి విద్యార్థులు. మందలించినందుకు ప్రిన్సిపాల్పై కక్ష. 2 పట్టివేత. వాళ్ళ వద్ద 1,54,000 నగదు స్వాధీనం. దుర్వ్యసనాలకు బానిసలైన 2 10వ తరగతి విద్యార్థులు మంచిగా ఉండాలని మందలించినందుకు ప్రిన్సిపాల్పై కక్ష కట్టారు. ఆమెను దారుణంగా చంపి ఆమె ఇంట్లో ఉన్న డబ్బు దోచుకెళ్లి జల్సాగా ఖర్చు పెడుతూ పోలీసులు దొరికిపోయారు. తెలంగాణలో నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలో ఈ నెల 11వ తేదీన జరిగిన నాగార్జున కాన్సెప్ట్ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఆమె స్కూల్లో 10వ తరగతి చదువుతున్న 2 విద్యార్థులే ప్లాన్ చేసి మరీ ఘోరంగా చంపేసినట్టు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ వెల్లడించారు. రూపారెడ్డి నెల 11వ తేదీన స్కూల్ వేళను ముగిశాక సాయంత్రం 5:20 గంటలకు ఇంటికి చేరుకున్నారు. ఆ భర్త రాజేందర్ రెడ్డి పనిపై హైదరాబాద్ వెళ్ళక కుమారుడు ఉన్నత విద్య కోసం హైదరాబాద్లోనే ఉండటంతో ఆమె ఇంట్లో ఒంటరిగా ఉన్నారు. ఇంటికి వచ్చాక చిన్నమ్మతో ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు ఆమె హత్యకు గురయ్యారు. రూపారెడ్డి భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. రూపారెడ్డి చివరగా ఏం మాట్లాడారని ఆమె చిన్నమ్మను పోలీసులు ప్రశ్నించగా బాబు ఏ బాబు అంటూ ఒక్కసారిగా అరిచి ఫోన్ సంభాషణ ఆపేసిందని చెప్పారు. తాను మళ్ళీ ఫోన్ చేస్తే సమాధానం ఇవ్వలేదని అనుమానంతో తాను ఆమె భర్త రాజేంద్రకి విషయం తెలియజేశాను ఆమె వెల్లడించారు. దీంతో ఆ దిశగా దర్యాప్తు చేసిన పోలీసులు రూపారెడ్డి తన పాఠశాలలో ఉన్న మగపిల్లలను బాబు అని పిలుస్తారని తెలుసుకున్నారు. ఆమె పాఠశాలలో చదివే హాస్టల్లో ఉండే విద్యార్థులందరినీ ఆరాధీశారు. 2 విద్యార్థులు పాఠశాలకు రాకపోవడానికి గుర్తించి వాళ్ళని పట్టుకునేందుకు గాలి పంపరం చేశారు. బుధవారం ఉదయం 11:30 గంటలకు ధోనియాల క్రాస్ రోడ్ దగ్గర ద్విచక్ర వాహనంపై వెళ్తున్న 2 పోలీసులు చిక్కారు. వాళ్ళ వద్ద 1,54,000 నగదు, ఒక ఐఫోను, 2 స్మార్ట్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఆ నగదులో 3 500 నోట్ల మీద రక్త మార్కలు ఉన్నట్టు గుర్తించి తమదైన శైలిలో విచారించగా రూపారెడ్డి ఎలా ఎందుకు హత్య చేశారో చెప్పారని ఎస్పీ వివరించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హాస్టల్లో ఒకే గదిలో ఉండే నిందితులు 2 తరచూ యూట్యూబ్ వీడియోలు చూస్తూ తప్పుడు మార్గాల్లో డబ్బులు సంపాదిస్తున్న విషయాన్ని గుర్తించిన రూపారెడ్డి వాళ్ళ తల్లిదండ్రులు పిలిపించి వాళ్ళ ముందే మందలించారు. అప్పటి నుండి వాళ్ళిద్దరూ ఆమె మీద కక్ష పెంచుకున్నారు. ఆమెను చంపేయడానికి ప్రణాళిక వేసుకున్నారు. స్కూల్ ఫీజుల రూపంలో వసూలు చేసిన డబ్బు కూడా ఆమె దగ్గర పెద్ద మొత్తంలో ఉంటుంది కాబట్టి ఆమెను చంపేసి డబ్బుతో పరారైపోదామని నిర్ణయించుకున్నారు. హత్య ఎలా చేయాలో యూట్యూబ్లో శోధించారు. ప్లాన్ ప్రకారం 11వ తేదీ సాయంత్రం 4 గంటలకు స్కూల్ నుంచి ఒక విద్యార్థి తన ఇంటికి వెళ్ళి ఎరుపు రంగు హుడీ, టీషర్టు, ప్యాంట్ తీసుకుని వచ్చాడు. తన స్నేహితుడితో కలిసి కొండమల్లేపల్లి సెంటర్కి వెళ్ళి కత్తి, గ్లౌజులు కొనుగోలు చేశారు. ఆ తర్వాత రూపారెడ్డి ఇంటికి చేరుకున్న సమీపంలో ఉన్న వాటర్ ట్యాంక్ దగ్గర మాటేశారు. ఒక బాలుడు అప్పటికే తెరిచి ఉన్న వంటగది నుంచి లోపలికి వెళ్ళి అక్కడే కత్తితో ఆమెపై విచక్షణారహితంగా దాడి చేసి 27 పోట్లు పొడిచాడు. ఆ తర్వాత బెడ్రూమ్లో ఉన్న 2.5 లక్షల నగదు తీసుకున్న బాలుడు ఇంటి వెనక నుంచే బయటికి దూకి తన స్నేహితుడితో కలిసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. హత్యకు వినియోగించిన కత్తి, గ్లౌజులు, మాస్కు, హత్య సమయంలో వేసుకున్న ఎరుపు రంగు హుడీ, టీషర్ట్ను విప్పి డ్రైనేజీలో పడేసి పారిపోయారు. పోలీసులు సుమారు 70 సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించి నిందితులను గుర్తించారు. వాళ్ళిద్దరిని జునైడల్ హోమ్కి తరలించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే మా ఆదేశాలను